ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేపిచ్చారు. అంటే ఎవరి అంటే చాలా మంది కూడా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి హ్మ్. చేస్తున్నాడంటారు. సో అవును. మీరు కరెక్టే అంటారా? ఆ! అది కూడా 100% అవును అని అంటున్నాను. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్‌లో ఆయన పేరు తీయలేదు. అంటే పేరు పలకపోవడంత మూలాన ఆ! ఇంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ అంటారు. అది కూడా ఒక స్టార్ హీరోకి. స్టార్ హీరో. మరి అదెంత దారుణము. ఒక ఒక సీఎం పేరు చెప్పలేదని జెప్పేసి ఇంత దారుణం కొడగొట్టి, ఆయన రాత్రి అంతా కావాలని అక్కడ కూర్చోబెట్టి రాత్రంతా పాపము అదెంత దారుణం అదసలు. అంటే ఇప్పుడు ఒక హీరోకి ఒక 2, 3 గంటలు జైలు శిక్ష పడడానికి ఇంత రియాక్ట్ అవుతున్నారు అందరూ. అవును. మరి ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు ఎందుకు ఇంతగా రియాక్ట్ అవ్వడం లేదు? చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏం ఆ! చెప్తారు? అంటే ఇప్పుడు దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఎందుకు రియాక్ట్ కాలేదు? కొంతమంది ఏమంటున్నారు, మేము కూడా ఇక్కడ వచ్చి చెప్తూనే ఉన్నాము. ఏందంటే ఒక హీరో ఆ థియేటర్‌కొస్తున్నారు అన్నప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని ఎళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్. ఎవరైతే అభిమానులున్నారో వాళ్ళెళ్లి చూడొచ్చు. ఎందుకంటే ఇది కామన్. ఏ పెద్ద హీరో అయినా గాని ఆ స సంధ్య థియేటర్‌కి వెళ్లి చూస్తారు. అభిమానులు వెళ్తారు. కాళ్ళిరుగుతాయి, లాఠీ చార్జ్ అన్నీ జరుగుతాయి. అది పక్కన పెట్టండి. ఫస్ట్ షోనే 5థ్‌కి రిలీజ్ అయితే వీళ్ళు అల్లు అర్జున్ అక్కడికొస్తున్నారని జెప్పేసి పిల్లల్ని తీసుకొని పోయేసి అంటే ఇట్లా పిల్లల్ని తీసుకొని పోవడం తప్పే. తప్పే. కానీ